హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో సెమిస్టర్ 2 లో ఉన్నటువంటి అధ్యాయం 10 స్థానిక స్వపరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా ఈ స్థానిక స్వపరిపాలన అనేటువంటి లెసన్ లో మనకి స్థానిక ప్రభుత్వాల గురించి, వాటి యొక్క కార్యకలాపాల గురించి ఇవ్వటం జరిగింది. సో మన జీవితాల్లో ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క పాత్ర ఏంటో మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. అలాగే పట్టణ, గ్రామీణ, స్థానిక ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో అక్కడ ఎలా ఉంటుంది, ఆ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా ఈ పాఠంలో మనకి ఇవ్వడం జరిగింది. సో పాఠంలోకి వెళ్ళిపోతే స్థానిక స్వపరిపాలన. సో ఈ స్థానిక స్వపరిపాలనలో ప్రభుత్వ కార్యకలాపాలు అంటే ప్రభుత్వం ఏమేమి అందిస్తుంది, మనకి ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పిస్తుంది. విద్య కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, అది నీటి సరఫరా కావచ్చు, మరి మురుగునీటిని బయటకు పంపించడం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎనీథింగ్. అంటే ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో దీన్ని కేంద్ర ప్రభుత్వము అంటే ఫస్ట్ మనకి శాసనాలు చేయటము, అలాగే వాటిని నిర్వాహకం చేయటము. సో చెప్పుకున్నాం ఆల్రెడీ, కేంద్రంలో, రాష్ట్రంలో మనకి శాసన నిర్మాణ శాఖ, అలాగే కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయ శాఖ. సో ఈ మూటిలో ఫస్ట్ మనకి ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? ఎందుకని, ఏమైతే చట్టాలు, శాసనాలు అమలు జరుగుతాయో లేదంటే అమలు చేయబడతాయో అవి వేటి ద్వారా అమలు చేయబడతాయి అంటే కార్యనిర్వాహక శాఖ ద్వారా మాత్రమే అమలు చేయబడతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అలాగే స్థానిక ప్రభుత్వము అని నేను మీకు చెప్పాను. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆల్రెడీ మనం అంతకుముందు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ స్థానిక ప్రభుత్వం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పుకుందాం. ఎందుకని అంటే ఎక్కడో రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సమస్యలు కేంద్రం వరకు వెళ్ళాలంటే స్థానికంగా కూడా అక్కడ ఒక ప్రభుత్వ ఏర్పాటు కావాలి అని కొంతమంది ఆలోచించిన తర్వాత వచ్చినటువంటి ఆలోచనే మనకి ఇక్కడ స్థానిక ప్రభుత్వం. సో ఈ స్థానిక ప్రభుత్వం అనేటువంటిది రెండు రకాలుగా, అంటే గ్రామాలలో అయితేనేమో గ్రామీణ ప్రాంత స్థానిక ప్రభుత్వం, అలాగే నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో అయితే పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వంగా మనం విడగొట్టుకుంటాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మనకి గ్రామ పంచాయతీ అనేటువంటిది ప్రధానమైనటువంటి శాఖ, అంటే గ్రామ స్థాయిలో. దాని తర్వాత మండల లెవెల్లో మండల పరిషత్, దాని తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. సో దీన్నే గ్రామీణ ప్రాంత స్థానిక ప్రభుత్వం అంటాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి జనాభా ఆధారంగా పట్టణాల్లో నగర పంచాయతీలు, మున్సిపల్ కౌన్సిల్లు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి పంచాయతీ లెవెల్ నుంచి వెళ్తాం మనం. కానీ పట్టణ ప్రాంతాల్లో కొంచెం జనాభా, బాగా ఉన్న జనాభా, అధిక జనాభా అనేటువంటి వేరియేషన్స్ తీసుకొని నగర జనాభా, నగర పంచాయతీ, అలాగే మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి స్థాయిల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఏర్పాటు చేశారు, దీని అవసరం ఏమొచ్చింది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, రోడ్లైనా ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినవే. వీటన్నిటిని ఏమని పిలుస్తాము అంటే ప్రజా సౌకర్యాలు అంటాం. అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా తమ జీవనాన్ని కొనసాగించాలంటే వాళ్ళకు కొన్ని సౌకర్యాలు అనేటువంటివి ప్రభుత్వం అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే స్థానిక స్వపరిపాలన అనేటువంటిది భారతదేశంలో చూసుకుంటే యాక్చువల్గా అసలు ఫస్ట్ ఈ స్థానిక స్వపరిపాలన అనేది బ్రిటిషర్స్ టైంలో ఎవరు ఎక్కువగా నొక్కి వక్కాణించారు అంటే లార్డ్ రిప్పన్, ఆయన అనేటువంటి వ్యక్తి స్థానిక స్వపరిపాలన అనేటువంటిది ఉండాలి, అప్పుడే ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి అన్నారు. అందుకని ఆయన స్థానిక స్వపరిపాలన పిత అని కూడా ఎవరిని పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ వారిని పిలుస్తారు. సో ఇక్కడ ఈ లార్డ్ రిప్పన్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి భారతదేశం స్వతంత్రమైంది. మరి ఆ తర్వాత చూసుకుంటే మన పరిపాలన అనేటువంటిది కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంది. సో అప్పుడు స్థానికంగా అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, ఇప్పుడంటే రోడ్ కనెక్టివిటీ ఉంది, ఒకప్పుడు రోడ్ కనెక్టివిటీ కూడా లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేయలేదు. సో అందువల్ల స్థానిక స్వపరిపాలన అవసరం అనేటువంటిది అప్పట్లోనే ఏం చెప్పారు గాంధీ గారు, మరి గ్రామాలే మరి భారతదేశానికి పట్టుకొమ్మలు అని చెప్పారు. అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాలు గనక బాగా మరి అందంగా ఉంటే ఆటోమేటిక్గా వాటి యొక్క ఆ రిఫ్లెక్షన్ అనేటువంటిది భారతదేశం మీద పడుతుంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాలు చాలా బాగుండాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తిలో మొదటి వ్యక్తిగా మనకి జాతిపిత గాంధీజీ కనిపిస్తారు. అందువల్లనే మనం ఏం చేశాము అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక స్వపరిపాలన అనేటువంటిది కూడా మనం యాడ్ చేసుకున్నాం భారత రాజ్యాంగంలో. అయితే అమలు చేసామా అంటే చేయలేదు. కొంతకాలం వరకు మనం మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ఏళ్ల వరకు మనం దాన్ని అమలు చేయలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందని చూసుకుంటే 1992వ సంవత్సరంలో ఏం జరిగింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఇలా కాదు, మనం కొన్ని అంటే మధ్యలో కొన్ని కమిటీస్ వచ్చినాయి, అవన్నీ మీకు చెప్తాను. సో ఇక్కడ ఏం జరిగింది అంటే 92లో మనకి 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనని ఏ రకంగా ఉండాలనేటువంటిది కొంచెం మాడిఫై చేసుకొని ఆ సవరణ చేయడం జరిగింది. అలాగే 74వ రాజ్యాంగ సవరణ కూడా వెంటనే చేశారు. దానిది ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఎలా ఉండాలనేటువంటిది కొన్ని సవరణలు కొన్ని అధికరణలు కూడా యాడ్ చేయడం జరిగింది రాజ్యాంగానికి. అందువల్లనే 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగినాయి. ఇవి వేటి గురించి తెలియజేస్తాయి అంటే 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనని, 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్థానిక స్వపరిపాలనని తెలియజేస్తాయి. సో ఈ సవరణల ప్రకారం తర్వాత ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 94లో పంచాయతీరాజ్ చట్టం చేసుకుంది. దేన్ని అనుసరించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అనేటువంటి దాన్ని 92లో మరి రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం మనం మార్పులు చేసుకోవాలని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం 94లో ఇది చేసుకొని అప్పటి నుంచి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనని ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతకుముందు ఎలా ఉండేదంటే అది కూడా మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్థానిక స్వపరిపాలన అనే పదం బ్రిటిషర్స్ లో ఎవరు ఎక్కువగా వాడారంటే లార్డ్ రిప్పన్ వాడారు. మరి మన భారతదేశంలో మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఈ స్థానిక స్వపరిపాలన ఎక్కడ రాసుకున్నామంటే ఆర్టికల్ 40లో రాసుకున్నాం. మరి 92లో 2 సవరణలు జరిగినాయి రాజ్యాంగానికి. అవి 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పుద్ది అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఎలా ఉండాలని చెప్పుద్ది. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఎలా ఉండాలని చెప్పుద్ది. మరి 94లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ సవరణలకు అనుగుణంగా ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని చేసుకుంది. సో ఇవి ప్రజెంట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చోళ సామ్రాజ్యంలోని స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది. అంటే అసలు బ్రిటిషర్స్ కూడా రాకముందు మహాజనపదాలు, రాజ్యాలు, సామ్రాజ్యాల్లో కూడా మనం చూసాం పట్టణ నాగరికత, నగర నాగరికత, అలాగే గ్రామీణ నాగరికత అన్ని చూసాం. అయితే అప్పట్లో కూడా స్థానిక స్వపరిపాలన అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటిది మనకు తెలియజెప్పినటువంటి రాజ్యంలో ప్రధానమైనటువంటి రాజవంశం చోళ వంశం. సో ఈ చోళులు స్థానిక స్వపరిపాలనని బాగా నమ్మారు. అంటే రాజు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సమస్యల పరిష్కారం అనేటువంటిది చేసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని చోళ సామ్రాజ్యంలో ఉంది. సో అందువల్ల చోళ సామ్రాజ్యం స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిందనే విషయాన్ని చెప్తున్నాం, ఓకేనా. సో ఇక మరి నెక్స్ట్ చూసుకుంటే 92లో మీకు 2 సవరణలు జరిగాయని చెప్పాను. ఒకటి 73వ రాజ్యాంగ సవరణ, రెండోది 74వ రాజ్యాంగ సవరణ. సో 92లో 73వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 93 ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. అందువల్లనే మనం ఏప్రిల్ 24వ తారీఖు నాడు మనం జరుపుకుంటాం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. సో ఎందువల్ల అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని ఏం చేశారు అంటే 29 అధికారాలు ఇచ్చారు పంచాయతీరాజ్కి. అప్పటిదాకా అధికారాలు లేవు. సో అందువల్ల పంచాయతీరాజ్కి ఈ సవరణల ప్రకారం ఏం చేశారు అంటే పంచాయతీరాజ్కి 29 అధికారాలు కట్టబెట్టారు. సో అందువల్ల దీన్నే మరి అమలు చేసిన తర్వాత 93 ఏప్రిల్ 24 అమలు చేసిన తర్వాత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏప్రిల్ 24ని మనం జరుపుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశారు అంటే ఆర్టికల్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పెట్టారంటే ఆర్టికల్ ఏ నుంచి ఓ వరకు మొత్తం 16 అధికరణలు పెట్టారు. ఏంటి అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉండాలి స్థానిక స్వపరిపాలన, సర్పంచ్ ఎలక్షన్ ఎలా జరగాలి, వార్డు సభ్యులను ఎలా ఎన్నుకోవాలి, అసలు వయసు ఎంత, వాళ్ళకి ఓటు హక్కు ఎలా ఇస్తాము, వాళ్ళు చేయాల్సిన పనులు
పనులేంటి, వాళ్ళ మీద ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాళ్ళకి నిధులు ఎలా కేటాయించాలి, రిజర్వేషన్స్ ఏంటి, ఆడవాళ్ళకి సీట్లు ఇవ్వాలా వద్దా. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా 243వ ఆర్టికల్ నెంబర్ మొదలు పెట్టుకొని ఏ నుంచి 243A 243B అలాగా ఓ వరకు మొత్తం 16 అధికరణలు అంటే 16 ఆర్టికల్స్ ఎందులో జాయిన్ చేశారు అంటే 73వ రాజ్యాంగ సవరణలో జాయిన్ చేశారు. ఓకేనా. సో అప్పుడే పంచాయతీరాజ్కి 29 అధికారులు కట్టబెట్టారు. సో అందువల్ల 93 ఏప్రిల్ 24 నాడు అమల్లోకి వచ్చినటువంటి ఈ 73వ రాజ్యాంగ సవరణ మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇది 73వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. అయితే గ్రామీణ పాలనలో టాప్ ఎవరని చెప్పుకున్నాము అంటే స్థానిక స్వపరిపాలనలో చోళ్ళు అని చెప్పుకున్నాం. మరి పట్టణ పరిపాలనలో స్థానిక స్వపరిపాలన చెప్పింది ఎవరు అంటే మౌర్యులు చెప్పారు. పట్టణ పరిపాలనలో మరి ఇలాంటి స్థాయిలు ఉండాలి అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా మరి డిఫరెంట్ గా ఉంటాయి వర్క్స్ అన్ని కూడా. అంటే వాటర్ ని ఒకళ్ళు, డ్రైనేజ్ ఒకళ్ళు, విద్యుత్ ఒకళ్ళు, విద్య ఒకళ్ళు. సో ఇలా డిఫరెంట్ రంగాలలో మనం అందరికీ ఆఫీసర్స్ పెట్టి దాన్ని మానిటరింగ్ చేసేటువంటి ఒక క్యాపబిలిటీ అనేటువంటిది ప్రభుత్వానికి ఉంటుంది. సో అందువల్ల అప్పట్లో ఉన్నటువంటి రాజ్యాధికారులు ఏం చేశారు అంటే చోళులు గ్రామీణ పరిపాలనని నెంబర్ 1గా చేస్తే పట్టణ పాలనలో టాపర్స్ ఎవరు అంటే అప్పటి రాజ్యాలలో మౌర్య సామ్రాజ్యం మంచి పట్టణ పాలనని చూపించింది. ఓకేనా. సో ఇది ఇక్కడ బిట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే 93లో మరి జూన్ 1 నుంచి మరి ఏం అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 24 నుంచి ఏమో మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం చెప్పుకున్నాం కదా. మరి జూన్ 1న ఏం చేశారంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి అప్పుడు పట్టణ ప్రభుత్వానికి కూడా అధికారాలు ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రభుత్వానికి ఏమో 29 అధికారాలు ఇచ్చారు కదా. సో అందువల్ల పట్టణ ప్రభుత్వాలకు కూడా ఒక 18 అధికారాలు ఇచ్చారు. అంటే ఎలా చూసుకోవాలి, జనాభా ప్రాతిపదికన కదా. సో పట్టణ ప్రభుత్వాలు నడిచేది. సో పట్టణంలో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మరి నగర పంచాయతీ చేద్దాం, లేదంటే కార్పొరేషన్ చేయాలా, మున్సిపాలిటీ చేయాలా, ఎలా చేయాలి, జనాభా ఎంత ఉండాలి, ఆ జనాభా ఎక్కడ మరి ఎక్కువ స్కోప్ ఉంటే అక్కడ ఉంటారు. అంటే ఏంటి, పట్టణంలో కూడా అందరూ ఒకే దగ్గర ఉండరు. ఒక దగ్గర ఏమో ఎక్కువ ఉంటారు, ఒక దగ్గర బాగా తక్కువ ఉంటారు. సో అలాంటివి కూడా చూసుకొని దాని ప్రకారం వార్డ్స్ విభజన ఎలా చేయాలి, వార్డ్స్ ని ఎలా కలపాలి. సో ఇదంతా కూడా ఏం చేశారంటే వాళ్ళు 243 అక్కడికి అయిపోయింది కదా. సో 243P దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 18 ప్రకరణలు ZG అంటే PQRSTU అలా వెళ్ళిపోతే Z అయిపోద్ది కదా. మళ్ళీ ZA ZB ZC అలాగా ZG వరకు మొత్తం 18 ప్రకరణలు లేక ఆర్టికల్స్ అనేటువంటివి పట్టణ ప్రభుత్వాల గురించి చేసి మొత్తం 18 అధికారాలు దీనికి కట్టబెట్టడం జరిగింది. ఓకేనా. సో అయితే అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ థాట్, ఈ స్థానిక ప్రభుత్వం ఏంటి, ఈ 73, 74 రాజ్యాంగ సభలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పటిదాకా బాగానే ఉన్నాగా మనందరం, ఎందుకని చేయాల్సి వచ్చింది అని అంటే అక్కడ మనకి ఒక ఫస్ట్ స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అంటే 1957వ సంవత్సరంలో ప్రభుత్వం బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ అనేటువంటిది ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏంటి ఆ కమిటీ అంటే అడిగారు, అసలు మనం అన్ని చేస్తూనే ఉన్నాం, ఇంత చేస్తూనే ఉన్నాం, కానీ భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఎందుకు కనిపించడం లేదు, అలాగే మరి తలసరి ఆదాయం ఎందుకు పెరగటం లేదు అనేటువంటి దాన్ని ఒక అంచనా వేసినప్పుడు ఏం జరిగింది అంటే బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీకి చెప్పారు, బాబు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కో. అంటే ఆయన ఏం చెప్పాడు అంటే మీరు పై స్థాయిలో అమలు చేసినటువంటి పథకాలు కానీ లేదంటే పై స్థాయిలో మీరు చెప్పినటువంటివన్నీ కూడా రూరల్ ప్లేసెస్ లోకి వెళ్ళేసరికి అక్కడ అందరికీ కూడా దీని గురించి తెలియనటువంటి అవగాహన లేక, ఎందుకని ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, కానీ మరి మారుమూల గ్రామాలకి రోడ్ ఫెసిలిటీస్ లేనటువంటి గ్రామాలు అప్పట్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా మీ యొక్క ఫెసిలిటీస్ తెలియడం లేదు సార్ అని చెప్పారు. సో అప్పుడు ఏం చేశారు అంటే జాతీయ అభివృద్ధి మండలికి ఆయన రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేశాడు 58లో. అప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ఏం చేసింది అంటే కాదు, ఎట్లయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడికక్కడ స్థానిక స్వపరిపాలనకి ఎవరైనా చేసి చూడండి, అసలు అలా చేస్తే ఏమైనా మనకి ఏమైనా మార్పులు కనిపిస్తాయేమో అన్నారు. అనగానే 1959వ సంవత్సరంలో ఏం చేశారు అంటే అక్కడ మరి జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన పిఎం గారి మాట విని వెంటనే అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఏం చేసింది అంటే అసలు స్థానిక స్వపరిపాలన ప్రవేశపెడదాం, అంటే ఏంటి గ్రామాల స్థాయిలో ఒక పరిపాలన అనేటువంటి వ్యవస్థని మనం తీసుకొద్దాం అని చెప్పేసి వాళ్ళు మొదటిసారిగా మరి రాజస్థాన్ మొదటిసారిగా స్థానిక స్వపరిపాలనని అమలు చేసినటువంటి రాష్ట్రంగా మొదట రాజస్థాన్ ఉంది. మరి అదే సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చేసింది అంటే మనం కూడా తీసుకుందాం అని చెప్పి అదే 1959 అక్టోబర్ 11న అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్,
లో ఉన్నటువంటి షాద్ నగర్ లో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. అంటే యాక్చువల్గా పంచాయతీ సమితి అనేటువంటిది ఒకప్పుడు ఉండేదన్నమాట. సో 1986కి ముందు పంచాయతీ సమితి అనేటువంటిది ఉండేది. కానీ పంచాయతీ సమితిని ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చాక 1986వ సంవత్సరంలో పంచాయతీ సమితి అనేది రద్దు చేసి పడేసి దాని ప్లేస్ లో మండల పరిషత్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు అలాంటివన్నీ కూడా మరి 86 తర్వాత వచ్చినాయి. అంతకుముందు మనకి ఏముండేవి అంటే గ్రామము, పంచాయతీ సమితి, పంచాయతీ సమితి అనేటువంటివి విభాగాలు మనకు కనిపించేవి. అర్థమైంది. సో మండల పరిషత్ ఎప్పుడు వచ్చింది అంటే మాత్రం ఎన్టీఆర్ గారు 1986లో వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సమితిలో ఉండకూడదు అని తీసేసి ఆయన ఏం చేశారంటే మండల పరిషత్లను తీసుకురావడం జరిగింది. సో మరి 93లో మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, మరి 93లో 2 సవరణలు చేసింది. ఏంటి ఆ సవరణలు అంటే 92లో స్టార్ట్ చేశారు, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 93లోనే. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 92లో దాన్ని పంపిస్తారు. ఆమోదానికి పంపించినప్పుడు రాష్ట్రపతి వెంటనే దాన్ని ఆమోదించారు కదా, దాని మీద సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మరి అమల్లోకి తీసుకొస్తారు. సో దానివల్ల 93లో అమల్లోకి వచ్చినాయి 73, 74 రాజ్యాంగ సవరణలు. ఇది వచ్చాక 94లో ఏం చేశారంటే మే 30వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దీని ప్రకారం ఏంటి అంటే సర్పంచులు, తర్వాత వ్యవస్థ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా అప్పుడు మనం దానికి ఒక చట్టంలో మొత్తం అన్ని కూడా రూపకల్పన చేసుకోవడం జరిగింది. సో ఇది ప్రధానంగా స్టోరీ అన్నమాట. సో ఎలా ఉంది ప్రెసెంట్ ఇప్పుడు మరి లోకల్ గవర్నమెంట్ తీసుకుంటే స్థానిక స్వపరిపాలన అనేటువంటి గ్రామ స్థాయిలో ఎలా ఉంది అని చూసుకుంటే 94లో మనకి పంచాయతీరాజ్ చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ చట్టం చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన 2 రకాలుగా ఉంది. ఒకటి గ్రామ సభ, 2 గ్రామ పంచాయతీ. ఏంటి గ్రామ సభ అంటే గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉండేదాన్ని గ్రామ సభ అంటారు. దీంట్లో అందరూ ఓటర్లే, గ్రామస్తులంతా ఓటర్లే, అందరూ కూడా సభ్యులే. అంటే ఓటింగ్ ఏమి ఉండదు దీంట్లో. అంటే మనం చెప్పుకున్నాం కదా మెజారిటీ ప్రతిపాదన అని చెప్పుకున్నాం కదా. ఏదైనా మనం పార్క్ కడదామరా అనుకున్నప్పుడు గ్రామస్తులంతా మరి ఒకప్పుడు ఏంటి ఓకే అంటేనే ఓకే, లేదు మేము కట్టుకోవడానికి ఇష్టం లేదు, మనకు పార్క్ ఎందుకయ్యా, దాని బదులు ఏదైనా కట్టండి, గ్రంథాలయం కట్టండి అన్నారు అనుకోండి, దానికి ఓకే చెప్పారనుకోండి ఎక్కువ మంది, అప్పుడు అది కడతారు. అంటే గ్రామస్తులంతా సభ్యులుగా ఉండేదాన్ని గ్రామ సభ అంట. సో ఈ గ్రామ సభ దేనికి అంటే మెయిన్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఏదైనా గ్రామ సంక్షేమాన్ని గురించి నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి ఈ గ్రామ సభ అనేది ఉపయోగపడుతుంది. మరి గ్రామ పంచాయతీ అంటే ఏంటి? పంచాయతీ అంటే ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, ఎలక్టెడ్ పర్సన్స్ అంటే మనకి ఓటింగ్ జరుగుద్ది. ఎవరికి? వార్డు సభ్యులకి, సర్పంచ్కి ఓటేస్తాం మనం. సో సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు వార్డు మెంబర్కి ఒక ఓటేస్తాము, సర్పంచ్కి ఒక ఓటేస్తాం. మరి పెద్ద ఎలక్షన్లో ఏం చేస్తాం? లోక్సభకు ఒకటి, శాసనసభకు ఒకటి ఎలా వేస్తామో ఇక్కడ కూడా మనం వార్డు మెంబర్కి ఒకటి, సర్పంచ్కి ఒకటి ఓటేస్తాం. సో ఈ వార్డు మెంబర్స్ అందరూ గెలిచిన తర్వాత మరి ఉప సర్పంచ్ని ఎన్నుకోవటం ఇదంతా వేరే తర్వాత స్టోరీ. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎవరైతే ఈ సర్పంచ్ వార్డు సభ్యులు ఉన్నారో వీళ్లతో ఏర్పడేదాన్ని గ్రామ పంచాయతీ అంటారు. అంటే వీళ్ళు ఎవరైతే గ్రామ సభలో తీసుకున్న డెసిషన్స్ ని వీళ్ళు ఒక తీర్మానం చేసి దానికి ఎంత డబ్బు అవుతుంది ఏంటనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. సో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఏమైనా చేయాలన్నా వీళ్ళు చేయగలరు. కానీ వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ డెసిషన్ మేకర్స్. అంటే ఏంటి, ఏదైనా ఒక దాన్ని ఒప్పుకోవాలి లేదంటే ఒప్పుకోకూడదు అంటే డెసిషన్ మేకర్స్ ఎవరు అంటే గ్రామ సభ. మరి తీర్మానం చేసి దాన్ని అమలు చేసేది ఎవరు అంటే గ్రామ పంచాయతీ. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే గ్రామ స్థాయిలో ఒక సాధారణ సభగా మనం ఏం చెప్పుకున్నాం కదా. మరి అప్పట్లో మీకు సభా సమితి రాజన్ టైంలో మనకు ఉంది, మీ అందరికి గుర్తుందో గుర్తులేదో మళ్ళీ మర్చిపోయి ఉంటారు. సభా సమితి అనేటువంటి 2 ఉన్నాయి అప్పట్లో కూడా. సో అదే ఇప్పుడు ఇక్కడ గ్రామ సభ, ఇక్కడేమో మరి పంచాయతీ అన్నమాట. సో ఇక్కడ గ్రామ స్థాయిలో ఒక సాధారణ సభలో గ్రామ సభలో ఉన్నటువంటి సభ్యులుగా ఉంటారు. అందరూ కూడా గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అంటే స్విట్జర్లాండ్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే డెసిషన్ మేకింగ్ లో వాళ్ళు కూడా ఉంటారు అనేటువంటిది. సో గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ పనితీరుని సమీక్షిస్తుంది మరియు గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటుంది. గ్రామ సర్పంచ్ ఈ గ్రామ సభకి అధ్యక్షుడుగా ఉంటారు. మరి ఈ గ్రామ సభకి ఎప్పుడైనా ఏది గ్రామ స్థాయిలో జరిగినా ద ఫస్ట్ పర్సన్ గ్రామ ప్రథమ పౌరుడు ఎవరు అంటే సర్పంచ్
సర్పంచ్ గారే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అధ్యక్షుడు ఎవరు అంటే సర్పంచ్ గారే మరి దీనికి ఉంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే మరి పంచాయతీ. సో ఇది సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. దీనికి ఎలక్షన్స్ ద్వారా జరుగుతుంది. గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ గారు దీనికి అధ్యక్షత అనేటువంటిది వహించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి పక్కన జరుగుతుంది. అంటే వీళ్ళందరూ వార్డు మెంబర్స్ అన్నమాట. అంటే వార్డులో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ ఇటుపక్క కూర్చుంటారు. ఇక్కడ మరి సర్పంచ్ గారు కూర్చొని ఆవిడ తన యొక్క డెసిషన్స్ వినిపిస్తుంది లేదా తీర్మానం చేస్తుంది. సో దాన్ని ఆమోదిస్తే ఆమోదిస్తారు, లేదంటే వ్యతిరేకించి మరి జరగద్దు అనేటువంటి డెసిషన్స్ ని వాళ్ళు ఫాలో చేస్తారు. మరి ఎలా ఎన్నుకుంటారు అని చూసుకుంటే ఇక్కడ ఓటర్ల జాబితా. 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గ్రామంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఓటేయడానికి ఇదవుతారు. తర్వాత చూసుకుంటే ఒక బూత్ స్థాయి ఆఫీసర్ అంటాం కదా, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో BLO అంటాం. సో ఈ BLO ఎలక్షన్స్ ముందు ఎవరికైతే 18 ఇయర్స్ వచ్చినాయో వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకుంటారు ఓటర్ల జాబితాలో. ఎవరైనా చనిపోతే వాళ్ళని డిలీషన్స్ చేస్తారు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనేమో వాళ్ళని ఎడిషన్ చేస్తారు. సో ఆ తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మార్పులు కానీ చేర్పులు కానీ అన్నట్టు చేసేసి తుది జాబితా రిలీజ్ చేస్తారు. అది చేసిన తర్వాత మాత్రం దానిలో పేర్లు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరగదు. ఓకేనా? సో ఒక్కసారి ఓటర్ల జాబితాలో లాస్ట్ తుది జాబితా వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని మాత్రం మార్పులు చేర్పు చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు మళ్ళీ ఎలక్షన్ వరకు కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే వార్డ్స్ అంటే ఏంటంటే మరి ఒక గ్రామం అనేటువంటిది చూసుకుంటే ఈ గ్రామం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి, ఇలా ఇంత పెద్ద గ్రామం ఉందనుకోండి, ఇక్కడ ఎక్కువ మంది కనిపిస్తారు జనాలు, ఈ మధ్యలో పొలాలు ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఉండరు. సో ఇక్కడ మళ్ళీ గ్రామం ఇక్కడ ఎక్కువ మంది ఇళ్ళు ఉన్నాయి. సో ఈ వార ఎక్కువ మంది ఇళ్ళు ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తారు, దీన్ని మొత్తాన్ని ఒక వార్డు, దీన్ని మొత్తాన్ని ఒక వార్డు, దీన్ని 2 వార్డులు, సో 4 వార్డుల కింద అంటే వాళ్ళకి సౌలభ్యంగా అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని వీధులు కాలనీలను చూసుకొని దాని ప్రకారం ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండాలి. అంటే ఈ వార్డులో 200 మంది, ఈ వార్డులో 197, ఈ వార్డులో 187, ఈ వార్డులో 191. సో ఇలా చూసుకుంటారు అన్నమాట. అంటే ఒకవేళ తక్కువ ఎక్కువ వస్తే ఇందులో తీసుకెళ్ళి అందులో కలుపుతారు. సో అలాగనమాట. సో ఆ రకంగా దాదాపు సమానంగా చూసుకొని ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడిని గ్రామ పంచాయతీకి ఎన్నుకవుతారు. అతన్నే వార్డు సభ్యుడు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతి వీధి ప్రాంతం నుంచి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వస్తుంది. సో గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది సభ్యులు వార్డు సభ్యులు ఉంటారు. అంటే 5 ఉండొచ్చు, 21 వార్డులు హైయెస్ట్ అని ఇచ్చారు. సో ఒక్కొక్క దగ్గర పెరుగుతాయి, ఒక్కొక్క దగ్గర తగ్గుతాయి. ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారు అనేది ఆ గ్రామ పంచాయతీ జనాభాను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ 21 సంవత్సరాలు నిండినటువంటి వారు గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 21 ఇయర్స్ నిండితే గనక నువ్వు ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు. ఓకేనా? సో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్స్ ఎలా ఇస్తారు చూసుకుంటే మనకి స్త్రీలు ఒకప్పుడు ఎన్నికలు పోటీ చేసేవాళ్ళు కాదు. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ గెలిచడం అంతకంటే కష్టం. ఎందుకంటే అక్కడ పురుషుల ఆధిక్యం ఉండేది గ్రామ స్థాయిలో ఎప్పుడు కూడా, ఎందుకంటే చదువు తక్కువ ఉంటుంది ఆ గ్రామాల్లో. సో అందువల్ల ఎప్పుడు కూడా పురుషుల ఆధిక్యమే కనిపిస్తుంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఏం చేసింది అంటే స్థానిక సంస్థలకు రిజర్వేషన్ చెప్పింది. ఏమని అంటే 1/3 వంతు స్థానాలు స్త్రీలకే ఇవ్వాలి. ప్రతి 3 సీట్లలో 1 సీటు ఖచ్చితంగా లేడీకి ఇవ్వాల్సిందే. అక్కడ 20 సీట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని విడగొడతారనమాట. ఎన్ని 7 3 21 అని చూసుకొని అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకి ప్రతి 3 సీట్లకి 1 సీట్ అనేటువంటిది తీసుకెళ్లి ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్స్ 50% పెంచడం జరిగింది. అంటే సగానికి సగం వాళ్లే ఉండాలనేటువంటిది కూడా మన దగ్గర చెప్పడం జరిగింది. అలాగే ప్రాంతాలను బట్టి కొన్ని దగ్గర SC ఎక్కువ ఉంటారు, కొన్ని దగ్గర ST ఎక్కువ ఉంటారు, కొన్ని దగ్గర BC ఎక్కువ ఉంటారు. సో అందువల్ల షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, OBC కావచ్చు, వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి స్థానాలు కేటాయిస్తారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, సేమ్ మనకి లోక్సభ శాసనసభ ఎలాగో అలాగే ఎవ్రీ 5 years కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రతి వార్డులో నివసించే వ్యక్తి అంటే ఎవరైతే నమోదయ్యారో వాళ్ళు 2 ఓట్లు వేస్తారు. 1 ఓటు ఎవరికి అంటే వార్డు సభ్యుడికి వేస్తారు, 2వ ఓటు ఎవరికి వేస్తారంటే సర్పంచ్ గారికి వేస్తారు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు గెలిచినట్టుగా మరి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మరి సర్పంచ్ ఎవరు? సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. ఇతనికి గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే సర్పంచ్ గారికి
వరకే ఉంటుంది. అన్ని కార్యకలాపాలు సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఓకేనా. మరి గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం కావచ్చు, ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా ఎవరు బాధ్యత వహిస్తారు అంటే సర్పంచ్ గారే బాధ్యత వహిస్తారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. సర్పంచ్ క్రియాశీలకంగా ఉండటం వలన అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే ఏంటి, సర్పంచ్ ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులు తెచ్చుకుంటాడు, బాగా అభివృద్ధి చేస్తాడు. దానివల్ల ఆ గ్రామం చాలా మంచిగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అలాగే ఉప సర్పంచ్, మరి అంటే ఇక్కడ ఈ సర్పంచ్ అనేటువంటిది ఏమో మనకి డైరెక్ట్ ఎన్నిక, అంటే ఓటింగ్ ఉంటుంది. కానీ ఎన్నికల తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ నేను ఊరెళ్ళిన అబ్బాయి మరి సంతకాలు ఎవరు చేస్తారన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి ఈ వార్డు సభ్యులు ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ప్లస్ సర్పంచ్ గారు ఒకళ్ళు, మొత్తం 11 మంది అయ్యారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 మందిలో ఒకళ్ళని ఏం చేస్తారు అంటే మరి ఉప సర్పంచ్ గా సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ 10 మందిలో ఒకళ్ళని, అంటే ఎవరైతే బాగా ఫేమస్ అవుతాడో, ఈ 10 మందిలో బాగా అందరితో కలుపుగోలుగా ఉంటాడో, ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధం లేకుండా మరి ఆ ఊర్లో అందరికి తల్లో నాలుగులో ఉండేటువంటి వ్యక్తినే మన ఇక్కడ సర్పంచ్ అయ్యారు. అంతే కదా. సర్పంచ్ అయ్యాడు అంటే అందరికి కావాల్సిన వాడనే. అలాగే ఉప సర్పంచ్ కూడా ఎలా ఎన్నుకుంటారంటే ఈ 10 మంది ఎవరినైతే ఎక్కువగా మెజార్టీ ఇస్తారో అతన్నే ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు. కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. అంటే ఏంటి, దీనికి ఎలక్షన్ ఏమి ఉండదు. ఎలక్ట్ అయిన వాళ్ళే ఎలక్ట్ చేస్తారు కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. డైరెక్ట్ గా ఎన్నిక చేస్తేనేమో దాన్ని రహస్య ఓటింగ్ అని, ఓటింగ్ పద్ధతి అని, లేదంటేనేమో ప్రత్యక్ష ఎన్నిక అని పిలుస్తారు. అలా కాకుండా మరి డైరెక్ట్ గా మేము వాళ్ళు ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని ఎన్నుకోవటం అనేటువంటి దాన్ని పరోక్ష ఎన్నిక అంటారు. ఓకేనా. సో ఉప సర్పంచ్ ఎవరు అంటే పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నికవుతాడు. అర్థమైందా. నెక్స్ట్ చూసుకుంటే గ్రామ పంచాయతీ విధులు. ఓకేనా. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది, నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల, భవనాలు, స్థానికంగా పన్నులు వేస్తుంది, ప్రభుత్వ పథకాలను అందరికీ అమలు చేస్తుంది. అలాగే ఇళ్ళు, మార్కెట్ స్థలాలు, వాటి మీద పన్నులు వసూలు చేస్తాయి. ఎందుకని ఆ పన్నులు వసూలు చేయాలంటే గ్రామానికి ఆదాయం అదే. గ్రామంలో లైట్స్ పోయినాయి వేయించాలి, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది వేయించాలి, గ్రామంలో మరి ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివన్నిటిని కూడా రెక్టిఫై చేయాల్సింది. వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, ఆ వాటర్ ట్యాంక్ నీటిపారుదల కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి అంటే ఆ పన్నులు వసూలు ద్వారా వచ్చిన డబ్బుతోనే చేయిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు నుంచి మంజూరయ్యే నిధులు మరియు రుణాలు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ గ్రామం డెవలప్ చేసుకోవడానికి మేము ఇంత అమౌంట్ ఇస్తాం. చూడండి, ఇప్పుడు మనకి కొత్త పథకం ఒకటి ప్రవేశపెట్టారు. ఎలక్షన్ లేకుండా మీరు ఏకగ్రీవం చేస్తే దీనికి ఇంత ఫండ్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకని, ఓట్ల ఖర్చు లేదు కాబట్టి ఆ ఖర్చుని మీకు ఇచ్చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైనటువంటి మరి వరాలని గ్రామాల మీద కురిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే స్థానిక ప్రజల నుంచి విరాళాలు వస్తాయి. కొంతమంది ఊళ్ళో బాగా డబ్బు పేరు మోసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో నా పేరుతో గ్రంథాలయం కట్టించండి, నా పేరుతో ఇది కట్టించండి అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో వాటి వల్ల గ్రామానికి ఆర్థిక వనరులుగా ఏం మారతాయి అంటే పన్నులు, అలాగే నిధులు, రుణాలు, విరాళాలు. సో ఇవి మనకి గ్రామ పంచాయతీకి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులుగా చెప్పుకోవచ్చు. ఇక గ్రామ సచివాలయం అంటే విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డ్ సెక్రటేరియట్. ఈ వ్యవస్థని మరి మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండాలి. అంటే ప్రతి గ్రామం కూడా ఒక సచివాలయంగా మారాలి. అంటే ఏంటి, సేవల కోసం మీరు విఆర్ఓ దగ్గరకో, విఏఓ దగ్గరకో, లేదంటే డిఆర్ఓ దగ్గరకో పరిగెత్తలేరు కాబట్టి, ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలవలేరు కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మీరు మీ పనులు చేయించుకోవచ్చని ఆయన ప్రతి 2000 మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. సో గ్రామ సచివాలయంలో మొత్తం మీద 11 అన్నారు. 11 నుంచి 12 మంది కూడా ఉన్నటువంటి స్టాఫ్ మరి మనకి అందులో కనిపిస్తున్నారు. సో చూసుకుంటే ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించాలి అని చెప్పారు. ఓకేనా. అయితే సేవలు మరి గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా వారికి కేటాయించబడినటువంటి ఇళ్లకు అందించడం జరుగుతుంది. ప్రెసెంట్ మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే మరి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కుంటుపడిపోయింది ప్రెసెంట్ అని చెప్పేసి ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అసలు గుర్తింపే పొందలేదనేటువంటి విషయాన్ని చూపించి ఈ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ను కూడా 7 to 8 మంది కంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకనంటే అవసరం లేని శాఖలు చాలా ఉన్నాయని చెప్పేసి 5 నుంచి 7 లేదంటే 8 చాలు అని చెప్పేసి వీళ్ళు కొత్త సూత్రాన్ని తీసుకొచ్చి మరి వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు దీనికి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రెసెంట్
మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ చెప్పుకున్నాం కదా. గ్రామ పంచాయతీ అయిపోయింది, ఎలక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసుకున్నాం. సో మండల పరిషత్ ఎలక్షన్ ఎలా జరుగుద్ది, జిల్లా పరిషత్ ఏంటి అనేది చూసుకుంటే, మండల పరిషత్కి సంబంధించి ప్రతి మండలంలో మరి 20 నుంచి 40 గ్రామాల వరకు ఉంటాయి, అవునా. సో అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. సో ఇక్కడ మనం చెప్పుకుంటే ఎంపీటీసీ అనుకున్నాం కదా. సో ఈ ఎంపీటీసీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి సెలెక్ట్ అవుతారు. ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి సెలెక్ట్ అయ్యేది ఎవరు, ఎంపీటీసీ, అంటే మండలానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అలాగే వీళ్ళని డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. ఎందుకని అంటే ఎంపీటీసీకి ఓట్లు వేస్తాం మనం, ఓకేనా. సో ఎంపీటీసీకి ఓట్లు వేసినప్పుడు అది ప్రత్యక్ష ఎన్నిక అవుతుంది. సో ఎంపీటీసీలు అందరూ ఎవరైతే గెలిచారో ఆ మండలం మొత్తం 20 గ్రామాలకు కలిపి ఒక 20 మంది వచ్చారు. అడిగి వచ్చి వీళ్ళలో ఒక్కళ్ళని ఏం చేస్తారు అంటే ఎంపీపీగా ఎన్నుకుంటారు. అంటే ఆ మండల పరిషత్కి ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో, అంటే మండల అధ్యక్షుడు, మండల పరిషత్ ప్రెసిడెంట్ అంటాం. సో ఈ ఎంపీపీ గారిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎంపీటీసీలు అందరూ ఎన్నుకుంటారు. కాబట్టి ఈ ఎంపీపీ ఎన్నిక అనేటువంటిది పరోక్ష ఎన్నిక, ఓకేనా. అలాగే వైస్ ఎంపీపీని కూడా ఎన్నుకుంటారు. చెప్పుకున్నాం సర్పంచ్, ఉప సర్పంచ్ ఎలాగో ఎంపీపీ, వైస్ ఎంపీపీ కూడా ఎన్నుకుంటారు. సో ఈ వీళ్ళిద్దరూ ఎందులో ఉన్నారు అంటే ఈ 20 మందిలోనే ఉన్నారు. సో ఎంపీటీసీల్లో బాగా అందరికి కావాల్సిన వ్యక్తినేమో ఎంపీపీగా, రెండో వ్యక్తిని వైస్ ఎంపీపీగా ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఎంపీపీ ఎలక్షన్ అనేటువంటిది పరోక్ష ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక అనేటువంటిది ప్రత్యక్ష ఎన్నిక. ఇక రెండోది చూసుకుంటే మరి అది మండల లెవెల్. జిల్లా లెవెల్లో చూసుకుంటే జెడ్పీటీసీ, ఓకేనా. సో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి మరి మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. సో మరి జిల్లా అంటే జిల్లాల్లో ఉన్న మండలాలన్నిటి నుంచి మరి ఇప్పుడు వచ్చారు కదా. సో ఎంపీటీసీలు అందరూ ఆల్రెడీ గెలిచారు. సో జెడ్పీటీసీలు అందరూ, జెడ్పీటీసీ అంటే ఏంటి, జిల్లా పరిషత్ అనుకున్నాం కదా. సో ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఈ జెడ్పీటీసీలకు కూడా మనం ఓట్లు వేస్తాం. సో అందువల్ల ఇది ప్రత్యక్ష ఎన్నిక. ఎంపీటీసీకి ఓట్లు వేస్తాం, వాళ్ళందరూ వెళ్ళేమో ఎవరిని ఎన్నుకుంటారు అంటే మండలంలో ఉన్నటువంటి హెడ్ ఎంపీపీ గారిని ఎన్నుకుంటారు. మరి జెడ్పీటీసీలకి ఓట్లు వేస్తాం, వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఎన్నుకుంటారు అంటే జెడ్పీ చైర్మన్ ని ఎన్నుకుంటారు, అర్థమైందా. అలాగే జెడ్పీకి వైస్ చైర్మన్ కూడా ఎన్నుకుంటారు. సో జెడ్పీటీసీలు ఏమో ప్రత్యక్ష ఎన్నిక, జెడ్పీ చైర్మన్ గాని జెడ్పీ వైస్ చైర్మన్ గాని పరోక్ష ఎన్నిక, ఓకేనా. మనం ఓట్లేసేది ఎవరికి అంటే ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్కి, వార్డు సభ్యుడికి, ఈ నలుగురికే మనం ఓట్లు వేస్తాం. వార్డు సభ్యులు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ నాలుగిటికి మనం ఓట్లు వేస్తాం. కానీ మరి ఇక్కడ చూసుకుంటే జెడ్పీ చైర్మన్ మనం ఓట్లు వేస్తామా, వెయ్యం. జెడ్పీటీసీలు అందరూ వెళ్ళి ఈయన్ని సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే ఈయన్ని మరి ఒక వ్యక్తిగా నుంచోబెట్టుకుంటారు వాళ్ళే. సో జెడ్పీ వైస్ చైర్మన్ ని వాళ్ళే నుంచోబెట్టుకుంటారు, ఎంపీపీ గారిని వాళ్ళే, వైస్ ఎంపీపీ గారిని వాళ్ళే. సో కాబట్టి 4 మీకు గుర్తుండాలి ఇక్కడ. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పరోక్ష ఎన్నిక, జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు ప్రత్యక్ష ఎన్నిక. ప్రజలే ఓట్లేసి వాళ్ళని గెలిపించుకుంటారు. సో ఇది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం పట్టణ స్థాయిలో ఎలా ఉంది స్థానిక స్వపరిపాలన చూసుకుంటే నగర పంచాయతీ, పురపాలక సంఘం, మున్సిపల్ కార్పొరేషన్. ఏంటి సార్ తేడా? ఏంటి తేడా అంటే గ్రామం అంటే ఒక 1000 ఓట్లు, లేదంటే 2 బూతులు అంటే 2000 ఓట్లతో అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ మరి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అంటే ఏరియాని బట్టి అక్కడ 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే గనక దాన్ని నగర పంచాయతీగా, 40,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్నదాన్ని పురపాలక సంఘంగా, 3 లక్షల పైగా జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా మనం దాన్ని పేర్కొంటాం. సో అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నగర పంచాయతీ పురపాలక సంఘం అవ్వచ్చు. ఎందుకని 40,000 జనాభా అన్నాడు, 40,000 దాటింది అనుకోండి, మరి పురపాలక సంఘం అవుద్దిగా. అంటే నగర పంచాయతీలు పురపాలక సంఘాలు అవుతాయి, పురపాలక సంఘాలు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా అవుతాయి. అంటే ఇప్పుడున్నటువంటి వాటిని మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు 10 ఉన్నాయి అనుకోండి, రేపు 12 అవ్వచ్చు, ఎల్లుండి 14 కూడా అవ్వచ్చు. అంటే జనాభా పెరిగే కొద్దీ మరి ఆటోమేటిక్ గా ఈ వీటి సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది, ఓకేనా. సో మరి పట్టణాలు మరియు నగరాల్లో ప్రజా సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. ఎందుకని అక్కడ ఉన్నటువంటి ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి పెద్ద పెద్ద సంస్థలు కావాలి. కాబట్టి
పట్టణ స్థానిక సంస్థలని వీటికి హెడ్ చేశారు. అందువల్లే జనాభా పరిమాణాన్ని బట్టి 3 రకాల పురపాలక సంస్థలు. 1 నగర పంచాయతీ, 2 పురపాలక సంఘం లేక మున్సిపాలిటీ, 3 మున్సిపల్ కార్పొరేషన్. సో దీన్ని కార్పొరేషన్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా వీళ్ళని ఎన్నుకుంటారనేది చూసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క జనాభా చూడండి. సో మొట్టమొదటిసారిగా నగర పంచాయతీని తీసుకొచ్చింది ఎవరు అంటే తమిళనాడు తీసుకొచ్చింది. అంటే జనాభా ఎక్కువైనప్పుడు దాన్ని పంచాయతీగా చూడకూడదు, నగర పంచాయతీగా మార్చాలని చెప్పినటువంటిదే తమిళనాడు. సో ఇందులో చూసుకుంటే వార్డు సభ్యులు ఉంటారు. సేమ్ మనకి అక్కడ ఎలా ఉంటుందో మరి గ్రామ స్థాయిలో ఎలా ఉంటుందో పంచాయతీలో అలాగే వార్డు సభ్యులనేమో రహస్యంగా ఎన్నిక చేసుకుంటాం. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది, కనీసం 10 మంది, అంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, కనీసం మాత్రం ఖచ్చితంగా 10 మంది ఉండేటట్టు వార్డులు చేయాలి. అంటే నగర పంచాయతీ కనీసం 10 వార్డులు ఉండాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 3 నామినేట్ చేస్తారు. ఓకేనా. సో మొత్తం మీద మనకేమో 10 మంది మనకి ఎలక్ట్ అయ్యేటువంటి వార్డ్స్ ఉండాలి. అలాగే నామినేటెడ్ సభ్యులు ఈ నగర పంచాయతీలో 3 ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని ఎన్నుకుంటారు అంటే చైర్పర్సన్ ని లేకపోతే ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. సో ఇక్కడ ఈ చైర్పర్సన్ ప్రెసిడెంట్ ని ఎలా ఎలక్ట్ చేసుకుంటారు ఈ వార్డు సభ్యులు అంటే ఇక్కడ మనకి పరోక్ష ఎన్నిక ద్వారా మరి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మున్సిపాలిటీలో ఏమొస్తుంది అంటే ఇక్కడ పేరు మారుద్ది. అక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం, వార్డు సభ్యులు అనుకున్నాం కదా, వార్డు సభ్యులు కాస్త ఇక్కడ ఏమవుతుంది అంటే వార్డు కౌన్సిలర్లుగా మారుద్ది, అంతే తేడా. ఇదే మారుతా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ వార్డు సభ్యులు ఉంటారు, ఇక్కడ వార్డు కౌన్సిలర్లు ఉంటారు, ఇక్కడ వార్డు కార్పొరేటర్లు ఉంటారు. ఓకేనా. మున్సిపాలిటీలో ఉండే వాళ్ళనేమో కౌన్సిలర్స్ అంటాం, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళని కార్పొరేటర్స్ అంటాం, అంతే తేడా. సో మళ్ళీ ఇక్కడ రహస్య ఎన్నిక జరుగుద్ది, ఒక మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడుద్ది, వీళ్ళందరూ కలిసి చైర్మన్ ఎన్నుకుంటారు, మున్సిపల్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుద్ది. పేరు తేడా ఉంటుంది చూడండి, ఇక్కడ చైర్పర్సన్ లేక ప్రెసిడెంట్ అంటాం నగర పంచాయతీ అయితే, అదే పురపాలక సంఘం అయితేనేమో చైర్మన్ అంటాం, అదే కార్పొరేషన్ లో ప్రథమ పౌరుణ్ణి మేయర్ అంటాం, అది తేడా. ఓకేనా. సో ఇక్కడ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి సేమ్ ఇలాగే జరుగుద్ది. దాని తర్వాత వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కలిసి, అంటే వార్డులు అంటే తెలుసు మీకు, చెప్పాను కదా ఆల్రెడీ, ఆ ప్రాంతాన్ని విభాగాలుగా విభజిస్తాం. ప్రతి వార్డు నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి కార్పొరేటర్లని ఎన్నుకుంటాం. వీళ్ళందరూ రహస్య ఎన్నిక ద్వారా అయితే ఈ మేయర్ పరోక్షంగా ఎన్నుకోబడతాడు. ప్రతి దాంట్లో అంతే. చివరి ఎన్నిక, చివరి పెద్దవాడు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పరోక్ష ఎన్నికలే. ఓకేనా. కాబట్టి అక్కడ ఫస్ట్ వార్డు సభ్యులు నగర పంచాయతీలో, పురపాలక సంఘంలో వార్డు కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు కార్పొరేటర్లు, వీళ్ళందరూ రహస్య ఎన్నిక ద్వారా ఎన్నికై వాళ్ళ హెడ్ ని ఎన్నుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 150 సంవత్సరాల క్రితమే, అంటే 150 సంవత్సరాల క్రితమే అంటే చూసుకోండి 2011కి 150 సంవత్సరాలు పూర్తయిపోయిందంట. ఒక పురాతన మున్సిపాలిటీ ఉందంట ఆంధ్రప్రదేశ్లో, అదే భీమిలి. దాన్ని భీమునిపట్నం అని కూడా పిలుస్తారు, విశాఖపట్నం జిల్లాలో ఉంది. 1861లో మొట్టమొదటి పురపాలక సంఘంగా ఆంధ్రప్రదేశ్లో, అంటే మన దగ్గర అనమాట. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘంగా మున్సిపాలిటీలో ఎవరు వచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, భీమునిపట్నం పురపాలక సంఘం, దీన్నే భీమిలి అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. 1861లో స్థాపించారు. 2011లో ఇది 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూసుకుంటే పురపాలక సంఘం ఏం చేస్తాయి, ఆల్రెడీ మీకు తెలిసిందే. మున్సిపాలిటీలు ఏం చేస్తాయి, నీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు వేయటం, మరమ్మతులు, కాలువల మరమ్మత్తు, చెత్తను తొలగించడం, పాఠశాలను నడపడం. ఎందుకని మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ, స్పెషల్ స్కూల్స్ అన్నమాట ఇవి. ఓకేనా. అంటే ఈ మున్సిపల్ స్కూల్స్ అనేటువంటి ఒక సెపరేట్ ఆర్గనైజేషన్, జెడ్పీ ఎంపీ లాగా మున్సిపల్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకేనా. అంటే గవర్నమెంట్ నడిపిస్తుంది ఇది కూడా. సో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉంటాయి. జనాభా ఎక్కువ కాబట్టి ఇది పట్టణ స్థానిక స్వపరిపాలన కిందకి వెళ్ళిపోద్ది. మనం చెప్పుకుంది ఏంటి, గ్రామీణ స్వపరిపాలన కాబట్టి మండల పరిషత్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ దాని కిందకు వస్తాయి. మరి ఇక్కడ ఏంటి, ఇది మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ స్కూల్స్ ని మరి పట్టణ స్థానిక స్వపరిపాలనలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. అలాగే చౌక దుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఇలాంటివి. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చేయిస్తారు. అందువల్ల వీళ్ళకి కొంతమంది సహాయం కూడా చేస్తారన్నమాట. అందువల్ల వీళ్ళకి ఉద్యోగుల్ని కేటాయిస్తారు, అధికారులను కేటాయిస్తారు, అకౌంటెంట్లను ఇస్తారు, గుమస్తాలను
పరిపాలన ఇస్తారు, గవర్నమెంటే వీళ్ళందరినీ నియమిస్తుంది. వీళ్ళతో ఈ కౌన్సిలర్లు కార్పొరేట్లు ప్రజల్లో తిరుగుతూ వాళ్ళకి ఏమేం కావాలో చూసుకొని ఆ మున్సిపాలిటీని అనేక విభాగాలుగా చేసి ప్రతి విభాగానికి ఒక అధికారం నియమించుకొని ఆయనకు బాధ్యతలు అప్పచెప్పి అక్కడ చేయించుకుంటారు. అంటే వాటర్ వర్క్స్ కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, విద్యా విభాగం కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీ కావచ్చు, గార్బేజ్ కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా మరి కౌన్సిలర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ సమస్యలు పురపాలక సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొని అక్కడ దాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మరి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి, వాటి కౌన్సిలర్స్ కూడా ఒక భూమిక అనేటువంటిది ఉంటుంది. ఇది పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. అలాగే ప్రతిపాదనలను తయారు చేసి ఎలా ఉండాలి, నెక్స్ట్ కల్లా మనది ఎలా తయారు చేసుకోవాలి, మన మున్సిపాలిటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన వార్డులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి తన వార్డు సమస్యల పరిష్కారానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళందరూ అంటే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు, కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు. ఓకేనా? సో అందువల్లనే మరి ఇక్కడ మనకి అది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పురపాలక సంఘం ఏం చేస్తారని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలా పన్నులు వేస్తుందో వీళ్ళు అలాగే పన్నులు వేస్తారు. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే సినిమా హాల్స్ ఉంటాయి కాబట్టి సినిమా టికెట్ల మీద పన్ను, అలాగే ఎక్కువ షాప్స్ ఉంటాయి కాబట్టి షాప్స్ మీద పన్ను కూడా వీళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఆ తర్వాత పురపాలక సంస్థలకు ఈ డబ్బు సరిపోదు కాబట్టి ప్రభుత్వం కూడా వీటికి కొన్ని నిధులు మంజూరు చేస్తే అవి, అలాగే ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు నిధులను మంజూరు చేస్తూ ఉంటుంది. అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఎక్కువ డబ్బులు కావాలి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, కాబట్టి పట్టణ స్థానిక స్వపరిపాలనలో ఎక్కువ నిధులు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. సో తర్వాత ఏం చేశారంటే మనకి ఎన్నిక, ఎలాంటి ఎన్నిక అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఇది చూడండి ఒకసారి. వార్డు మెంబర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే గ్రామ వార్డులో ఉన్నటువంటి ఓటర్లు అందరూ ఎన్నుకుంటారు. ఇది ప్రత్యక్ష ఎన్నిక. మరి సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటాం? మనమే కదా, ఓటేసి గెలిపిస్తాం కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక. ఉప సర్పంచ్ని మాత్రం మనం ఓటు వేయం, వార్డు సభ్యుల్లో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. ఎంపీటీసీ గారికి మనం ఓట్లు వేస్తాం కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక. జెడ్పీటీసీ గారికి మనమే ఓట్లేస్తాం కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక. ఎంపీపీ గారికి మనం ఓట్లేస్తామా? వేయం. ఎంపీటీసీ మెంబర్స్ అందరూ కలిసి ఎన్నుకుంటారు కాబట్టి పరోక్ష ఎన్నిక. జెడ్పీ చైర్మన్ ని మనం ఎన్నుకుంటామా? జెడ్పీటీసీ మెంబర్స్ ఎన్నుకుంటారు కాబట్టి పరోక్ష ఎన్నిక. పురపాలక సంఘం చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? కౌన్సిలర్స్ ఎన్నుకుంటారు కాబట్టి పరోక్ష ఎన్నిక. మరి మేయర్ గారిని కార్పొరేటర్లు అందరూ కలిసి ఎన్నుకుంటారు కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. సో ఇది ఈ పాఠంలో మనకి ఇచ్చినటువంటి బిట్స్ అన్నమాట. సో ఇంకేమైనా బిట్స్ ఉన్నాయో మనం చూస్తే ఇందులో ఎటువంటి బిట్స్ లేవు. సో అందువల్ల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మరిన్ని క్లాసెస్ తో మళ్ళీ నేను కలుస్తాను. సో టిల్ దెన్ గుడ్ బై, యువర్ సురేష్ కుమార్ వర్మ.